వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. ఏంటి షాక్ అయ్యారా బ్యాక్గ్రౌండ్ చూసి? ఎస్, ఈరోజు మనం క్యామిల్ మిల్క్, అసలు వాటి నుంచి మిల్క్ ఎలా తీస్తారు, సో వాటి కాస్ట్ ఎలా ఉంటుంది అండ్ వాటి డైలీ రొటీన్ ఎలా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తున్నాయి. నేను ఏదో ఒక ఎడారి అడ్వెంచర్ టైప్లో వచ్చేసినట్టుగా అయితే నాకు అనిపిస్తుంది. సో లెట్స్ వాచ్ ఇట్. ఈరోజు వీటి మీద ఒక స్పెషల్ ఫోకస్ అయితే చేసేద్దాం. సో ఈ ఫామ్కి సంబంధించిన ముఖేష్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. సో నమస్తే అండి. నమస్తే. సో ఏంటండి మామూలుగా ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఇక్కడ అంటే 20 సంవత్సరం అయింది అన్న. ఓకే, 20 years నుంచి ఉన్నారు. సో ఎన్ని క్యామిల్స్ ఉన్నాయి అన్న మన దగ్గర? అంటే ఉన్నాయి ఒక 20 క్యామెల్ ఉన్నాయి. ఓకే, 20 వరకు ఉన్నాయి. సో చూస్తున్నారు కదా క్యామిల్స్, సో చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. ఇటు చూపిండి ఒకసారి. సో చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తున్నాయి. ఇందాక నుంచి నేను ఇక్కడే ఉన్నాను అనమాట, వాటితోటి ఫుల్గా టైం స్పెండ్ చేశాను. సో అన్న ఈరోజు వీటి గురించి స్టోరీ, మామూలుగా అసలు వీటి డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చెప్తారా? ఏమంటే ఇది పాలు అమ్ముతారు, 600 రూపీస్ లీటర్ ఉంటుంది. ఓకే, లీటర్ 600 ఉంటుందా? ఓకే. ఇంకా షుగర్, క్యాన్సర్, ఇంకా అన్ని డాక్టర్స్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు క్యామిల్ మిల్క్ తీసుకోవడం చాలా హెల్దీ అని. రెగ్యులర్ గా మనం గేదె పాలు, ఆవు పాలు చూస్తాం కదా, సో వాటికంటే కూడా డబల్ ఇది ఫైదా ఉంటది మిల్క్ నుంచి. ఏంటంటే చాలా బాగుంటది. మనం అందరు తాగుతూనే ఉంటది మిల్క్. ఇది అంటే క్యాన్సర్ కానీ షుగర్ అన్ని పనికి మంచిగా ఉంటుంది పాలు. ఎస్, అవును. రెగ్యులర్ గా మనం తీసుకునే పాలు కంటే వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి డాక్టర్స్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అయితే అసలు ఎన్ని పూటలు తీస్తారన్న మామూలుగా వీటి దగ్గర మిల్క్? అంటే ఎనీ టైమ్స్? ఎనీ టైం అంటే 3 టైం ఇది చేస్తారు, 3 పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఓకే. మామూలుగా ఇప్పుడు వీటికి డైలీ రొటీన్ అంటే ఎలా ఉంటుందన్న? పొద్దున్నే మామూలుగా ఏ టైంకి తీస్తూ ఉంటారు? ఏంటంటే 3 టైం పెడతారు, పొద్దున, సాయంత్రం 3 ఇట్లా తిప్పుతారు. ఓకే. సో డైలీ 3 టైమ్స్ తీస్తారు కదా. మామూలుగా ఎన్ని లీటర్స్ వరకు ఇస్తాయి అన్న క్యామిల్స్? పొద్దున అంటే ఒక 3 లీటరు, మధ్యాహ్నం 2 లీటరు, సాయంత్రం 1 లీటరు. ఒక్కొక్క క్యామిల్ కి 5 లీటర్ 6 లీటర్ మిల్క్ కంపల్సరీ సో ఒక్కొక్క క్యామిల్ 5 లీటర్ ఉంటాయి. ఓకే, పర్ డే కి? పర్ డే. ఓకే. సో ఈ క్యామిల్ మనం చూసుకుంటే ఇది ఎన్ని లీటర్స్ ఇస్తుందన్న? ఇది అంటే 5-6 లీటర్ ఉంటాయి. 5-6 లీటర్స్. 3 లీటర్, ఇది 2 లీటర్. ఓకే. వేరే ఇది ఉంటది. ఎంత బలం ఉంటే అంత మిల్క్ ఇస్తారు. ఎస్. వీటికి సెపరేట్ గా పాలు ఎక్కువ ఇవ్వడానికి ఏమన్నా అవి ఏమన్నా ప్రోటీన్స్ ఏమన్నా ఇస్తుంటారు? ఏం లేదు, ఏముండదు. ఇది దానా పెడతారు, శనకాయ పొట్టు పెడతారు, ఇంకా బెల్లం నీళ్ళు తాపిస్తారు. ఓకే. ఇంకా ఇది చక్కాపత్తి అది ఉంటారు, ఒక దానా ఉంటది, అది సాయంత్రం పెడతారు. ఓకే. సో క్యామిల్స్ మామూలుగా బయటికి కూడా పంపిస్తుంటారన్న ఎక్కువ? ఇప్పుడు ప్రోగ్రామ్ కి పంపిస్తారు, షూటింగ్ కి, ఇంకా బర్త్డే పార్టీ, గణేష్ కి, ఇంకా నవదుర్గా, అన్ని దేవుడికి పని ఉంటే అది పనికి ఎవరిని కావాలో అవసరం ఉంటే వాళ్ళు తీసుకుపోతారు. ఓకే. ఎట్లా ఉంటుందన్న? అంటే ఇక్కడికి వచ్చి మీరు 20 years వరకు అవుతుంది అంటున్నారు కదా, సో మామూలుగా ఎందుకని హైదరాబాద్ చూస్ చేసుకున్నారు? లేదు, హైదరాబాద్ అంటే బెస్ట్ ఉన్నాయన్న మాకు. అంటే చాలా నచ్చింది అని అంటే ప్రాబ్లం ఏం లేదు, మంచిలు కూడా మంచిగా ఉన్నాయి. అందరు హైదరాబాద్ లో అందరు మంచిగా ఉన్నారు. ఏంటంటే హెల్ప్ చేస్తారు ఇక్కడ. ఏంటంటే వేరే ఊర్లో అంటే ఎంత హెల్ప్ చేయరు. మహారాష్ట్ర గానీ, ఇంకా కర్ణాటక గానీ, తమిళనాడు గానీ వాళ్ళంతా చూడరు. అలవాటు అయిపోయింది ఇక్కడ. హైదరాబాద్ లో అంటే చాలా బెస్ట్ ఉన్నాయి. ఓకే. సో మామూలుగా ఒక క్యామిల్ మిల్క్ ఇవ్వడానికి కావచ్చు, సో ఇంత అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అన్న? ఇది అంటే ఒక 2 సంవత్సరం దాకా మిల్క్ ఇస్తారు. ఓకే. తర్వాత అంటే ఇంకా ప్రెగ్నెంట్ చేసిన తర్వాత ఒక 13 నెలల తర్వాత ఇంకా బేబీ పుట్టిన తర్వాత 13 months తర్వాత బేబీ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఎన్ని మంత్స్ ఇస్తుంది అన్న మిల్క్? 2 సంవత్సరం దాకా ఇంకా 2 years వరకు మిల్క్ ఇస్తుంది. ఇది అంటే 2 years అయింది మిల్క్ ఇస్తుంది. ఇదా? ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఒక 2 లీటర్ 3 లీటర్ ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు బేబీ ఇప్పుడు ఇంత అవ్వడానికి మామూలుగా ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని ఇయర్స్ పడుతుంది? అంటే ఒక 5 సంవత్సరం కావాలి. ఓకే, 5 years సరిపోతుంది. ఓకే. సో ఎక్కువగా మన దగ్గర పాలు తీసుకునే వాళ్ళకి కావచ్చు, సో ఎట్లా ఉంటుందన్న కాస్ట్? 600 లీటర్ ఉంటుంది. లీటర్ 600 రూపీస్ లీటర్, హాఫ్ లీటర్ 300. ఓకే. అంటే ఇట్లా కస్టమర్ వస్తే కస్టమర్ ముందే తీసి ఇవ్వడం, అట్లా కస్టమర్ ముందే ఇస్తారు, అప్పుడే పిండి ఇస్తారు. అప్పుడు ఫోన్ చేసి వాళ్ళు వస్తే అప్పుడే పిండి ఇస్తారు. ఓకే. సో ఇంతకు ముందు ఎగ్జిబిషన్ లో ఇట్లా మనం రెగ్యులర్ గా ఎగ్జిబిషన్స్ ఎక్కువగా కనిపించాయి, సో ఇప్పుడు చాలా రేర్ అయిపోయినాయి కదా.
ఎగ్జిబిషన్ లో కూడా పంపిస్తారు. ఇంకా రిజార్ట్ ఉంటది, ఇంకా సర్కిల్ 6 ఉన్నాయని ఓకే శంషాబాద్ లో, అక్కడ కూడా మా గుర్రము వంటలు అక్కడ కూడా నడుస్తుంది. 1 సంవత్సరం అయింది. ఇంకా జిల్బియార్లో ఉన్నాయి డైమండ్ దగ్గర, అక్కడ కూడా క్యామిల్ ఆర్ హార్స్ నడుస్తుంది అక్కడ. ఓకే, ఎట్లా ఉంటుందన్న వీటికి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇక్కడ వీటి చేత వీటిని ప్రెగ్నెంట్ చేయడానికి అయితే క్రాసింగ్ అనేది ఉంటుంది కదా, అది చలికాలంలో ఉంటాయి. అది ఎక్కువ అంటే చలికాలంలో ఉంటది. ఓకే, చలికాలంలో చేస్తుంది, అదే టైం ఉంటాయి వాళ్ళు. సో మామూలుగా ఇట్లా మరి క్రాసింగ్ చేయించాలంటే ఎక్కడ తీసుకెళ్తారు? మన దగ్గర ఉన్నాయి, ఇక్కడ వంటలు ఉంటది, పెద్ద వంటలు, అది బ్రీడ్ ది వంటలు ఉంటది, వాళ్ళతోటి చేపిస్తారు. సో వాళ్ళతోటి చేపిస్తారు. మామూలుగా బయట వాటికి కూడా చేస్తారన్న? ఏది అదే క్రాసింగ్ బయట వంటలు ఎవరన్నా తెచ్చుకుంటారు? అట్లా కాదు, మా దగ్గర ఓన్లీ మీకే మా దగ్గర ఉంటది వంటలు, బ్రీడ్ వంటలు ఉంటది మా దగ్గర. బ్రీడ్ ఉంటుంది. సో స్పెర్మ్ బయటికి పంపించడం అట్లా అవసరం లేదు. అది సో అట్లా ఏం పంపించరు. ఏంటంటే ఇట్లా ఉన్నాయి, ఇప్పుడు చిన్న పిల్ల ఉన్నాయి, ఎక్కువ 5 సంవత్సరం తర్వాత అంటే పెద్ద అయిన తర్వాత బ్రీడ్ చేస్తే అప్పిస్తారు అది. ఓకే, ఫుడ్ ఒకసారి చూద్దాం, వీటికి ఇచ్చే ఫుడ్ చూద్దాం. సో ఏంటి ఇదేనా? ఇదే ఉన్నాయి, శనగకాయ పొట్టు ఉంటుంది. అప్పుడు నేను అంటే 10 రూపాయల కిలోకి ఇట్లా తెచ్చారు, ఇప్పుడు అంటే 20 రూపీస్ కిలో అయింది. ఏంటంటే మేమంటే 1 సంవత్సరంది మొత్తం ఇట్లా పెట్టి ఇట్లా రండి, 1 సంవత్సరం దాకా ఇది పెట్టి ఉంచుతారు. ఏంటంటే వానకాల ఆకులు దొరుకుతాయి కానీ మళ్ళీ ఇది వానల పోదు కదా, మళ్ళీ ఇది పెడితే కడుపు నింటది. అది అవునా? ఇది గరం ఉంటది. ఇదంతా శనగ పొట్టు ఉంటుంది కదా, శనగ చెట్లు ఉంటాయి కదా. సో 20 రూపాయల కిలో అయింది. ఎంత ఇది కిలో? 20 కిలో 20. అప్పుడు నేను 10 రూపాయల కిలోకి తెచ్చారు. నేను 10 రూపీస్ ఉన్నప్పుడు మీరు తీసుకొచ్చారా? సో ఇట్లా మొత్తం ఒకేసారి ఇది అంటే 1,00,000 పైనది ఉన్నాయి. ఇది 1,00,000 పైన ఉంటాయి. ఓకే, సో చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి ఉంటే ఫుడ్ అన్నమాట. బట్ గుర్రం కోసం, సో గుర్రం కూడా ఇదే తింటది. ఓకే, వీటిలో ఏమన్నా మిక్స్ చేసి ఇస్తుంటారన్న? ఏమంటే అది పొట్టు ఉంటది, అది గోధుమల పొట్టు ఉంటే అది కలిసి, గోధుమల పొట్టు. ఓకే, అది కలిసి తినిపిస్తే అది ఇంకా బలం ఉంటది, వంటలు కూడా బాగానే తింటది, ఇంకా గుర్రం కూడా బాగానే తింటది. లోపల కూడా చాలా వెచ్చగా ఉంది కదా. ఓకే, సో ఇది ఎన్ని ఇయర్స్ బేబీ అన్న? ఇది అంటే 1 సంవత్సరంది ఉన్నాయి. ఓకే, 1 ఇయరా? 1 ఇయర్ది ఉంది. ఓకే, ఏంటిది 1 ఇయర్ బేబీనా? చూడడానికి కొంచెం పెద్దదిలాగా కనిపిస్తుంది. 1 ఇయర్ బేబీ. ఓకే, సో మామూలుగా ఎంత చార్జ్ చేస్తుంటారన్న బయట ఇప్పుడు ఫంక్షన్స్ కావచ్చు, మ్యారేజెస్ పోతే అంటే 3,000 4,000 ఇట్లా తీసుకుంటారు. చాలా దూరం ఉంటే 4,000 దాకా తీసుకుంటారు. ఇక్కడ దగ్గర అయితే 3,000 ఇట్లా తీసుకుంటారు. ఏంటంటే ఇట్లా దగ్గర ఉంటే తక్కువ తీసుకుంటారు, దూరం అయితే ఎక్కువనే తీసుకుంటారు. ఓకే, ప్రోగ్రామ్ కి కూడా బాగానే పంపిస్తారు. రాజస్థాన్ డెకరేషన్ ఉంటాయి క్యామిల్ కి, ఇంకా మంచిగా పంపిస్తారు. ఓకే, దీనికి ప్యాంపరింగ్ ఎక్కువ చేయాలనుకుంటుంది, దాని నుంచి మీ దగ్గరకే వస్తుంది. మెయింటెనెన్స్ చాలా ఉంటాయి. మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అన్న? చాలా ఈజీగా ఉంటుందా? చాలా కష్టం ఉన్నాయి. ఏదో పనికి అంటే అలా ఈజీ కష్టమే ఉంటుంది, ఇది ఇట్లానే కాదు. ఓకే, ఓకే, మామూలుగా ఇప్పుడు రైడ్స్ ఉంటాయి కదా, ఒంటి మీద రైడ్స్ ఉంటాయి కదా, సో వాటికి ఎట్లా బయటికి? చిన్న పిల్లలు అంటే 100 రూపాయలు తీసుకుంటారు, పెద్దలకి 200 తీసుకుంటారు. ఇట్లా ఒక రౌండ్ తిప్పి ఇట్లా ఇచ్చి. సో యాక్చువల్లీ మిల్క్ తీసే టైం అవుతుందంట, మనకు కూడా ఒకసారి తీసి చూపిస్తా అంటున్నారు, ఒకసారి చూద్దాం పదండి. ఓకే, అది ఎన్ని ఇయర్స్ బేబీ అన్న? అది 3 నెలల బేబీ ఉన్నది. 3 మంత్స్ బేబీ. 3 మంత్స్ అవుతుందా? సో ఇప్పటి వరకు ఈ క్యామెల్ ఎన్ని బేబీస్ ఇచ్చింది మీకు? ఇది ఇచ్చింది 3 బేబీ ఇచ్చింది, 3 బేబీస్ వరకు ఇచ్చింది. సో ఇదంతా మామూలుగా మీ దగ్గర పెరిగిందా? ఇది మా దగ్గర పెరిగింది. ఓకే, ఎలా ఉంటుందన్న దీంట్లో మీకు లాభాలు నష్టాలు ఉంటాయి? అప్పుడే అంటే మళ్ళీ ఏమన్నా చిన్నప్పటి నుంచి ఇదే పని ఉన్నాయి, మా తాతాల నుంచి ఇదే పని ఉన్నాయి. మాకు వేరే పని అంటే మాకు ఇది పడదు, కానీ ఇదే పని నాకు బెస్ట్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఇదే పని మాకు జరుగుతుంది. ఓకే, ఇదే ఇంట్రెస్ట్, చిన్నప్పటి ఇంట్రెస్ట్ ఉంది. సో మామూలుగా బేబీకి ఒక్కొక్కసారి ఎక్కువ పాలు ఇవ్వడం అట్లా చేస్తుంటారా? మామూలుగా బేబీస్ కి స్టార్టింగ్ లో ఎక్కువ పాలు ఇవ్వాలంటుంటారు కదా, అట్లా ఇస్తూనే ఉంటారు. ఓకే, ఎక్కువ ఇస్తుంటారు. ఇదేంటి మేలా ఫీమేలా? మేల్. ఓకే, మేల్. మామూలుగా ఎన్ని ఇయర్స్ కి ఇది మనకి యూస్ అవుతుంది మామూలుగా యూస్ చేసుకోవడానికి? అలా అంటే ఒక కాల 5 సంవత్సరం దాకా, 5 సంవత్సరం నుంచి పెద్ద అయిపోయింది. ఓకే, 5 ఇయర్స్ నుంచి పెద్దది అయిపోతుంది. సో ఇందాక మనం చూసింది 1 ఇయర్ది కదా, 1 ఇయర్ కి చాలా పెద్దది అయింది యాక్చువల్లీ. ఓకే, అది చూడండి, ఇటు రండి.
ఓకే ఓకే అన్న ఇట్లా రండి ఊరికి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎస్ ఓకే ఒకసారి మనం కూడా తీసి చూద్దాము. యాక్చువల్లీ ఇట్లా నొక్కగాళ్ళు వచ్చేసినాయి, బట్ నాకైతే ఇంతకు ముందు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ లేదు. సో తన్నది కదా అది తన్నదు అన్నది ఏమన్నది. మీరు మెల్లగా తీయండి, ముందు తీసుకోండి ఇట్లా. సో ఇదైతే లీటర్ అన్న, హాఫ్ లీటర్. యాక్చువల్లీ మనం ఒక్కదానికి ఊరికి ఇట్లా అనగానే వచ్చేసాయి కదా. సో ఒకసారి మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం అన్న. మీరు కూడా టేస్ట్ చేయండి అన్న, పట్టుకోండి. ఓకే ఒకసారి అయితే మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. సో ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి టేస్ట్ చేశాను. సో మనం ఇద్దరు కలిసి టేస్ట్ చేద్దాం ఎట్లా ఉన్నాయి. 90 అంట. ఓకే చాలు 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 చాలు. సో చూస్తున్నారు కదా క్యామెల్ మిల్క్. సో యాక్చువల్లీ ఇప్పుడే తీసాం కాబట్టి కొంచెం వెచ్చగా ఉన్నాయి కదండి, అంతే ఉంటాయి కదా. సో టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మామూలుగా ఇప్పుడు గేదె పాలు కంటే సాల్ట్గా అనిపించింది. సో నిజంగా ఇది తాగితే డాక్టర్స్ కూడా సో రెగ్యులర్గా మనం తీసుకునే పాల కంటే కూడా వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా కూడా ఎక్కువ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో మిల్క్ అయితే చాలా బాగుంది. సో నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. ఓకే ముఖేష్ గారు ఏంటి ఇప్పుడే నా వాటర్ పెట్టారా వీటికి? పెట్టాలా, పొద్దున్నే వాటర్ పెట్టాలన్న. ఓకే ఏంటి వాటర్ లేదు మిక్స్ చేసినట్టున్నారు? ఇది బెల్లం ఉన్నది. బెల్లం ఓన్లీ బెల్లం వాటర్ ఇస్తారు. ఓకే చాలా ఇష్టంతో తాగుతున్నట్టున్నాయి కదా. ఇది బెల్లం పెడితే ఇంకా ఎక్కువనే తాగుతారు వాటర్. ఓకే ఇంకేమన్నా వాటర్ లో కలుపుతారా అన్న? లేదు ఏం కలపరు. ఇంకా బెల్లం పెట్టి ఇట్లా ఇట్లా చూరా చేసి పెడితే బాగానే నీళ్ళు తాగుతారు. రోజుకి ఎన్ని పూటలు ఇస్తుంటారన్న వాటర్? వాటర్ అంటే 3 పూటలు పెడతారు. 3 పూటలు పెడుతుంటారు. ఓకే ఒంటెలు వాటర్ అంటే వాటర్ ని దాచుకుంటే అంటారు, నిజమేనా అది? అట్లా ఏం లేదు. అంటే ఇక్కడ ఒక ఒంటెలో ఒక పాటు వాటర్ సేవ్ చేసుకుంటే అంటుంటారు. అది అంటే రాజస్థాన్ లో ఉంటాయి, ఇక్కడ అది పాతది, ఇది ఇప్పుడుది కాదు. ఇప్పుడు అంటే తాపేయాలని ఎట్లా. ఓకే మామూలుగా ఇప్పుడు అట్లా దాచుకుని ఇక్కడైతే ఉండవు మన ఏరియాలో. అట్లా ఉండదు. అది జమానాలో ఉన్నది, పాత జమానాలో. ఇప్పుడు లేదు అది. ఇప్పుడు వచ్చే వాటర్ లేవా అసలుకి? పొద్దున ఒకసారి తాపేయాలా, మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు తాపేయాలి. ఓకే సో అన్న అయితే మనం వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం. వాటి మిల్క్ ఎంత ఇస్తుంది ఏంటి ఒకసారి మనకి క్లుప్తంగా మన వ్యూవర్స్ కూడా తెలిసేలా చూద్దాము. సో మామూలుగా వాటర్ లో అయితే ఓన్లీ బెల్లం ఒకటే ఇస్తుంటారా? బెల్లం ఇంకా చొనకాయ పొట్టు ఉంటాయి అక్కడ, అది తినిపించాలా. ఇంకా ఆందిన చెట్లు, యాపకు, మర్రి చెట్లు, అది చెట్లు తినిపిస్తూనే ఉంటారు. ఓకే ఇవి చిన్నవి కదన్నా? చిన్నదే. ఓకే దీనికి ఎన్ని ఇయర్స్? ఇంటికి ఉన్నాయి 3 నెలలు ఉన్నాయి. సో ఎట్లా ఉంటుందన్న ఒకవేళ మీరు అమ్మాలన్నా కొనాలన్నా వీటి కాస్ట్ ఎంత ఉంటుంది? మేము అమ్మారు ఏం లేదు, అమ్మరు అసలు బయటకి అయితే సేల్ చేయాలి. ఓకే మామూలుగా ఎంత ఉంటుంది వీటి కాస్ట్ కొనాలంటే? అసలు అమ్మరు అన్న. ఇది చిన్నప్పటి నుంచి ఇదే పెరుగుతూనే ఉంటది, ఇదే పని మీద వస్తాయి మాకు అన్న. అయితే ఇక్కడ 20 years నుంచి ఉంటున్నారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది మామూలుగా ఇక్కడ అంతా ఓకేనా? మంచిగా బిజినెస్ మంచిగా అవుతా ఉంటుందా? బిజినెస్ కూడా మంచిగా ఉన్నాయి, అందరు మంచి ఏరియాలో కూడా మంచిగా హెల్ప్ చేస్తారు. ఏ ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేస్తారు, మంచిగా ఉన్నాయి, అందరు మంచిగా ఉన్నాయి ఇక్కడ. క్యామిల్స్ కి హెల్త్ పరంగా ఏమన్నా మేమే చేపిస్తారు, మెడిసిన్ అన్ని మీరే చేస్తారు. డాక్టర్ వచ్చిన అవసరం లేదు, మేమే చేపిస్తారు. మంచి హెల్తీగా ఉంటాయి అంటారు అయితే. ఓకే ఒకవేళ మిల్క్ గానీ ఒకవేళ వీటిని ఈవెంట్స్ గానీ కావాల్సి వస్తే బ్రదర్ ఒకసారి వాళ్ళ అడ్రస్ అయితే చెప్తారు, అంతేకాదు వాళ్ళ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతుంది. సో మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకసారి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలన్నా? ఇక్కడ రావాలంటే మలక్పేట్ తిగల్ కూడా, అఫ్జల్ నగర్ మస్జిద్. ఓకే తిగల్ కూడా. ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న స్టోరీకి కోఆపరేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే